మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్లోని 750కి పైగా ప్రాంతాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం, డ్రోన్లు క్షిపణులతో దాడులు మరింత తీవ్రం చేస్తామన్న ఐడిఎఫ్. ఆయుధాలు వీడాలని ఇరాన్ సైన్యం పోలీసులకు ట్రంప్ హితవు, మాట వినకుంటే ప్రాణాలు కోల్పోతారని హెచ్చరిక. పశ్చిమాసియాలో యుద్ధాన్ని మరింత విస్తరిస్తున్న ఇరాన్, అజర్బైజాన్ ఒమన్పై డ్రోన్లతో దాడులు, అమెరికా స్థావరాలపైన బాంబులు. తెలంగాణలో నేటి నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణను అమలు చేయనున్న రేవంత్ సర్కార్. తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం, తెలంగాణకు శివప్రతాప్ శుక్లా, మహారాష్ట్రకు జిషుదేవ్ వర్మ బదిలీ. ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపడమే లక్ష్యంగా జీరో పావర్టీ మిషన్ సమర్థంగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశం. ఎన్నికల్లో మద్యం ముడుపుల సొమ్ము కొంతమేర పంపిణీ, వైసీపీ ఫండ్ కోసం మరికొంత వినియోగం, ప్రణయ్ ప్రకాష్ రిమాండ్ రిపోర్టులో సెట్ వెల్లడి. క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. గత 100 గంటల్లో ఇరాన్లోని 750కి పైగా ప్రాంతాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్లోని దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలతో పాటు టెహ్రాన్, ఇతర నగరాలపై విరుచుకుపడ్డాయి. రానున్న కొన్ని గంటల్లో దాడులను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. అటు లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై సైతం భీకర దాడులు చేస్తామని తెలిపాయి. దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరాన్ నాయకత్వాన్ని లొంగిపోవాలని ఇజ్రాయెల్, అమెరికా హెచ్చరించినా వినకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ క్రమంలోనే ఇరాన్పై దాడుల్ని తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ ప్రకటించింది. ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో గత 100 గంటల్లో ఇరాన్లోని 750కి పైగా ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించినట్లు తెలిపింది. ఇరాన్లోని ప్రస్తుత నాయకత్వాన్ని, సైనిక సామర్థ్యాల్ని మరింతగా దెబ్బతీయడమే తమ లక్ష్యమని ఐడిఎఫ్ చెప్పింది. అమెరికాతో కలిసి ఇరాన్ను వ్యూహాత్మకంగా ఒంటరిని చేశామని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ను బలహీనపర్చామని పేర్కొంది. గత 6 రోజులుగా ఇరాన్పై విరామం లేకుండా దాడులు చేస్తున్నామని, తాము అనుకున్న ప్రణాళిక ప్రకారమే ఆపరేషన్ కొనసాగుతోందని ఐడిఎఫ్ వెల్లడించింది. సైనిక చర్య మొదటి దశలో భాగంగా ఆకస్మిక దాడులు నిర్వహించి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను అణచివేసినట్లు తెలిపింది. ఇరాన్తో తాము పోరాటం చేస్తుండగా మధ్యలో చేరి హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ తప్పిదం చేసిందని ఇజ్రాయెల్ పేర్కొంది. హెజ్బొల్లాకు గట్టి సమాధానమిచ్చేందుకు అమెరికాతో కలిసి లెబనాన్లోకి చొచ్చుకెళ్లి ఉమ్మడి దాడులు చేస్తున్నట్లు ప్రకటించింది. లెబనాన్లో యుద్ధం కారణంగా ఇప్పటిదాకా 102 మంది మరణించారు. 83,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇరాన్పై దాడుల వివరాల్ని ఇజ్రాయెల్, అమెరికా ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఇరాన్కు చెందిన సుమారు 300 క్షిపణి లాంచర్లను, 600 ఉగ్రవాద మౌలిక సదుపాయాల కేంద్రాల్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇప్పటి వరకు టెహరాన్లో ఖమేనీ సహా 40 మంది నేతల్ని, లెబనాన్లో ఓ మిలిటెంట్ వింగ్కు చెందిన సీనియర్ కమాండర్ను హతమార్చినట్లు ప్రకటించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై దాడులు చేస్తున్న అమెరికా B-52 బాంబర్లతో, యుద్ధ విమానాలతో విరుచుకుపడుతోంది. తమ బాంబర్లు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి స్థావరాల్ని, కమాండ్ అండ్ కంట్రోల్ పోస్టులపై మెరుపు దాడులు చేసినట్లు తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్లోని పోలీసులు, సైన్యం, రెవల్యూషనరీ గార్డ్ ఆయుధాలను వదలాలని పిలుపునిచ్చారు. దేశాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఇదే సరైన సమయమని ట్రంప్ చెప్పారు. తన మాట వినకుండా యుద్ధం చేయాలనుకుంటే ప్రాణాలు కోల్పోవడం తప్ప ఏమీ జరగదని హెచ్చరించారు. I'm once again calling on all members of the Iranian Revolutionary Guard, the military and the police to lay down their arms. They're only going to be killed.
And now is the time to stand up for the Iranian people and help take back your country. You're going to have a chance after all these years to take back your country. Accept immunity. We'll give you immunity. So you'll be perfectly safe with total immunity, or you'll face absolutely guaranteed death. And I don't want to see that. They don't want. ఇజ్రాయెల్ అమెరికా బలగాల భీకర దాడులకు అట్టడుగుతున్న ఇరాన్ ప్రతి దాడులను విస్తరిస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇప్పటికే క్షిపణులు డ్రోన్లతో దాడులు చేస్తుండగా తాజాగా పొరుగు దేశం అజర్బైజాన్ పైకి డ్రోన్లను పంపించింది. అటు ఒమన్లోని పోర్టుపైన దాడి చేసింది. మరోవైపు హిందూ మహాసముద్రంలో తమ నౌకపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దళాల యుద్ధం 7వ రోజుకు చేరింది. తమ దేశంపైకి వస్తున్న మిసైళ్లు, రాకెట్లు, బాంబులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్ నిన్న అజర్బైజాన్, ఒమన్ పైన విరుచుకుపడింది. అజర్బైజాన్లోని నక్షిబాన్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. అది విమానాశ్రయ సమీపంలో కూలిపోయింది. మరో డ్రోన్ పాఠశాల వద్ద పడింది. దీంతో 2 గాయపడ్డారు. అయితే తాము అజర్బైజాన్ను లక్ష్యంగా చేసుకోలేదని ఇరాన్ తెలిపింది. అటు బెహ్రైన్లోని ప్రభుత్వ రంగ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ దాడులు చేసింది. అయితే ఎటువంటి నష్టం జరగలేదు. ముందు జాగ్రత్త చర్యగా దోహాలోని అమెరికా ఎంబసీ సమీపంలో ఉంటున్న ప్రజలను ఖతార్ ఖాళీ చేయించింది. జోర్డాన్ సరిహద్దులో ఉన్న అల్జాఫ్ ప్రావిన్సులోకి దూసుకొచ్చిన డ్రోన్ను కూల్చివేశామని సౌదీ అరేబియా వెల్లడించింది. యుఏఈలోని అబుదాబిలో ఉన్న అల్దఫ్రా అమెరికా వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. దీని కారణంగా శిథిలాలు పడి 6 గాయపడ్డారు. మరోవైపు కువైట్ తీరంలో ఓ నౌకపై ఇరాన్ దాడి చేసింది. మరోవైపు దాడుల కారణంగా ఇప్పటిదాకా ఇరాన్లో 1230 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. రోజు వేల మంది టెహ్రాన్ నగరాన్ని వీడి వెళ్లిపోతున్నారు. అటు సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ వారసుడిగా ఇంకా ఎవరిని ఎన్నుకోలేదని తెలుస్తోంది. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. ఐరిస్ దేనా 75 నౌకను ముంచడం ద్వారా అమెరికా దారుణ నేరానికి పాల్పడిందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చి వ్యాఖ్యానించారు. అమెరికా త్వరలోనే ఘోరంగా చింతించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇరాన్ నుంచి క్షిపణులు, డ్రోన్ల ప్రయోగాలు తగ్గాయని అమెరికా, ఇజ్రాయెల్ సైనికాధికారులు తెలిపారు. బాలిస్టిక్ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లు తగ్గిపోయాయని వెల్లడించారు. ఇరాన్ దాడులు తగ్గిన నేపథ్యంలో దేశమంతా నిబంధనలు కొంత సడలిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనా 75పై అమెరికా దాడి చేసి ముంచేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా హిందూ మహాసముద్ర జలాల్లో ఉన్న మరో ఇరాన్ యుద్ధనౌక IRNS బుషేర్ను శ్రీలంక ప్రభుత్వం తమ తీరానికి అనుమతించింది. ట్రింకోమలి తీరానికి చేరుకున్న తర్వాత ఆ నౌకలోని 208 మంది సిబ్బందిని ఖాళీ చేయించింది. ఇంజిన్ వైఫల్యం కారణంగా తీరానికి చేరుకునేందుకు ఇరాన్ యుద్ధనౌక అనుమతి కోరగా అంగీకరించామని శ్రీలంక అధ్యక్షుడు అనుర దిశనాయకే గురువారం తెలిపారు. మానవతా దృక్పథంతో ఈ సాయం అందించామని వెల్లడించారు. ఇరాన్ యుద్ధనౌక మునిగిన ప్రాంతంలో గాలింపు, సహాయక చర్యలకు సహకరిస్తున్నట్లు భారత నౌకాదళం వెల్లడించింది. ఆ ప్రాంతంలో INS తరంగిణి, INS ఇక్షక్లను మోహరించినట్లు తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో నిత్యం వందలాది విమానాలు రద్దవుతున్నాయి. భారత్ నుంచి అంతర్జాతీయ విమానాల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. గురువారం 281 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ఒక్క ముంబై, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లోనే కనీసం 170 విమానాలు రద్దయ్యాయి. పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని పౌర విమానయాన శాఖ ప్రకటనలో తెలిపింది. సౌదీ అరేబియా, ఒమన్ వాయుమార్గాలు తెరుచుకోవడంతో జెడ్డా, మస్కట్కు విమాన సేవలను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పునరుద్ధరించింది. దుబాయ్, మస్కట్, రస్ అల్ ఖైమాకు ఈ 2 ఎయిర్లైన్స్ ప్రత్యేక అదనపు ఫ్లైట్స్ను నడుపుతున్నట్టు తెలిపాయి. పశ్చిమాసియాలో పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ఇతర నగరాలకు ఈ నెల 10 వరకు సేవలను రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా గ్రూప్ ప్రకటించింది. మరోవైపు ఇవాళ పశ్చిమాసియాలోని 8 నగరాలకు 17 విమానాలను నడుపుతున్నట్టు ఇండిగో తెలిపింది. రేపటి వరకు అబుదాబి, దోహా, రియాద్, కువైట్కు విమానాలు రద్దు చేస్తున్నట్టు ఆకాష్ ఎయిర్ తెలిపింది. టీమిండియా T20 ప్రపంచ కప్ సెమీస్లో ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్ చేరడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యతో పాటు నాగ్పూర్, ప్రయాగ్రాజ్, కాన్పూర్ నగరాల్లో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. త్రివర్ణ పతాకాలను చేత పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. కొందరు బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేయగా మరికొందరు స్వీట్లు పంచారు. పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో క్రికెట్ అభిమానుల సందడి నెలకొంది. ఉత్కంఠభరిత మ్యాచ్లో భారత్ విజయం సాధించడంతో కేరింతలు కొట్టారు. అద్భుత విజయానికి వేదికగా నిలిచిన ముంబైలో క్రికెటర్ల చిత్రపటాలు పట్టుకుని అభిమానులు రోడ్లపైకి చేరారు. నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, అమరావతి, విశాఖ సహా ప్రధాన నగరాల్లో అభిమానులు బాణసంచా కాల్చి సందడి చేశారు.
ఇంగ్లాండ్పై అద్భుత విజయం సాధించి ఫైనల్కు చేరిన టీమిండియాకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. సంజు, శివం దూబే అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టుకు బలంగా నిలిచారని కొనియాడారు. ప్రపంచ కప్ సాధించాలని దేశం మొత్తం ఎదురు చూస్తోందంటూ సీఎం ట్వీట్ చేశారు. అన్ని విభాగాల్లోనూ రాణించిన టీమిండియాకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లేలా మరో కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. ప్రజాప్రభుత్వం ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించనున్నారు. ఇవాల్టి నుంచి జూన్ 12 వరకు 10 థీమ్లతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. నేటి నుంచి ఈ నెల 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం చేపట్టనున్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడం ఇది మూడోసారి. తాజాగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో చేపట్టనున్న ఈ కార్యాచరణలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 దశల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక లోగో రూపొందించిన ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. నేటి నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందస్తు ఉత్సవంగా ఈ కార్యక్రమం జరగనుంది. సీఎం నుంచి వార్డు మెంబర్ల వరకు అధికారులందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఏప్రిల్ 2న గ్రామ, 16న మండల, మే 2న నియోజకవర్గం, 22న జిల్లా, జూన్ 2న రాష్ట్ర స్థాయి ఉత్సవాలు ఉంటాయి. మండలాలు, జిల్లా కేంద్రాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. గ్రామ, వార్డు సభలు 90 నిమిషాల పాటు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సభలను రాష్ట్ర గీతంతో ప్రారంభించిన తర్వాత 10 నిమిషాల సీఎం సందేశం ప్రదర్శిస్తారు. అనంతరం 15 నిమిషాల పాటు వివిధ శాఖలు సాధించిన విజయాలను అధికారులు వివరిస్తారు. లబ్ధిదారుల అనుభవాలు చెప్పేందుకు 30 నిమిషాలు ఇవ్వగా ప్రజా ప్రతినిధుల ప్రసంగాలకు అరగంట సమయాన్ని ప్రభుత్వం కేటాయించింది. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించే లక్ష్యంతో గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తారు. సోలార్ పవర్ వైపు రైతులు మళ్లేలా అధికారులు ప్రోత్సహిస్తారు. ఈ కార్యాచరణలో భాగంగా జాబ్ మేళాలు నిర్వహించి 1,00,000 మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాల్టి నుంచి జూన్ 12 వరకు చేపట్టాల్సిన థీమ్లతో రూపొందించిన కార్యాచరణలో ఒక్కో థీమ్కు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లను నోడల్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిసరాల పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్యం, రహదారి భద్రత వంటి 10 రకాల థీమ్లతో రానున్న 99 రోజుల్లో ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. పశ్చిమ బంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆకస్మికంగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ మార్పులు చేపట్టింది. గవర్నర్ ఆర్ఎన్ రవిని తమిళనాడు నుంచి పశ్చిమ బంగాల్కు కేంద్రం బదిలీ చేసింది. ప్రస్తుతం కేరళ గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు తమిళనాడు అదనపు బాధ్యతలు అప్పగించింది. నాగాలాండ్ గవర్నర్గా నందకిషోర్, బీహార్ గవర్నర్గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయీద్ ఆటా హస్నైన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా తరంజిత్ సింగ్ సంధు, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కవిందర్ గుప్తాను కేంద్రం నియమించింది. 2024 జూలై 31న తెలంగాణ గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసి ఆ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కేంద్రం నియమించింది. శివప్రతాప్ శుక్లా 1952 ఏప్రిల్ 1న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా రుద్రాపూర్ గ్రామంలో జన్మించారు. రుద్రాపూర్లో పాఠశాల విద్య, గోరఖ్పూర్లో కాలేజీ విద్య పూర్తి చేశారు. 1983లో బీజేపీలో చేరిన శుక్లా 1989, 1991, 1993, 1996లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016 జూన్ 10న రాజ్యసభకు ఎంపికయ్యారు. 2017 సెప్టెంబర్ 3న మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2022 జూలై 5 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న శుక్లా 2023 ఫిబ్రవరి 18న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. హైదరాబాద్ మహానగరంలో భూ కబ్జాదారుల ఆట కట్టిస్తూ నీటి వనరులను పునరుద్ధరిస్తున్న హైడ్రా మరో 2 చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. పాత బస్తీలోని చారిత్రక బుమ్రుక్ ఉద్దౌలా చెరువుతో పాటు కూకట్పల్లిలోని నల్ల చెరువును ప్రారంభానికి సిద్ధం చేసింది. ఈ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుమ్రుక్ ఉద్దౌలా చెరువును ప్రారంభించనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆ మరుసటి రోజు కూకట్పల్లి నల్ల చెరువును కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన లంచాల సొత్తులో కొంత మొత్తాన్ని ఆ పార్టీ గత ఎన్నికల్లో పంపిణీకి వెచ్చించిందని సిట్ తేల్చింది.
అందుకు వీలుగా ఎన్నికలకు ఏడాది ముందు తాడేపల్లి ప్యాలెస్ సమీప ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్లో లంచాల సొమ్ము డెన్ ఏర్పాటు చేసుకుందని గుర్తించింది. ఈ లంచాల సొత్తు వైసీపీ పార్టీ ఫండ్గా వెళ్లినట్లు తేల్చింది. వైసీపీ మధ్య ముఠాలో కీలక వ్యక్తి తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి ఐఐటీలో క్లాస్మేట్ అయిన ప్రణయ్ ప్రకాష్ను ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి బృందం ఈ లంచాల డెన్కు నిర్వాహకుడిగా నియమించిందని సిట్ వెల్లడించింది. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల ప్రతినిధులు ఈ ప్లాట్లోనే లంచాల సొమ్మును ప్రణయ్ ప్రకాష్కు అందజేసేవారని నిర్ధారించింది. ప్రకాష్ ఆ సొత్తును భద్రపరిచి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పనిచేసే ఎం బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, గన్మెన్ గిరిబాబులకు అందించేవారని తేల్చింది. వారు ఆ సొమ్మును చెవిరెడ్డి వార్ రూమ్కు తొలుత చేర్చేవారని, అక్కడి నుంచి ఎన్నికల్లో పంపిణీ కోసం వైసీపీ అభ్యర్థులకు అందజేసేవారని నిగ్గు తేల్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రణయ్ ప్రకాష్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది. ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి పేదల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా జీరో పావర్టీ మిషన్ను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సమీకృత వ్యూహంతో ఏపీలో పేదరిక నిర్మూలనకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ విభాగాలతో జీరో పావర్టీ మిషన్, కుటుంబ సాధికారతపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ వ్యవస్థల నెట్వర్క్ ద్వారా 1.3 కోట్ల కుటుంబాల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై వివిధ దేశాలు, రాష్ట్రాలు అమలయ్యే అత్యుత్తమ పేదరిక నిర్మూలన విధానాలను అధ్యయనం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన మిషన్కు సంబంధించి కేంద్రం అమలు చేసిన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1100 కోట్లను సమర్థంగా వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, P4 విధానం, స్వయం సహాయక సంఘాల సహకారంతో ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సీఎం ఆకాంక్షించారు. డ్వాక్రా సభ్యుల సేవలను MSMEలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారం అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంతో పోల్చుకుంటే మంగళగిరి ఎయిమ్స్లో మౌలిక వస్తువుల కొరత కొంత తీరిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళగిరిలో వైద్య సేవలపై ఎయిమ్స్ వైద్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 1600 పోస్టులు భర్తీ చేశామన్న ఆయన మరో 200 మంది పోస్టుల భర్తీలో రిజర్వేషన్ సమస్య వచ్చిందని, దీనిని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వాల్యూమ్ వచ్చేటప్పటికి చాలా విపరీతంగా పెరిగింది. 2024లో 22,000 ఇన్పేషెంట్స్ ఉంటే 25 లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 28,000, అంటే దాదాపు 25% పెరిగింది. అవుట్ పేషెంట్ 8 lakhs నుంచి 10 lakhs అప్రాక్సిమేట్గా, అది కూడా 20% పెరిగింది. డైలీ పేషెంట్ వాల్యూమ్ 3,500 to 4,000 వస్తూ ఉన్నారు ఈ రోజున. సర్జరీస్ 24లో ఒక 6,000 చేస్తే లాస్ట్ 25లో 6.8, 6,800 సర్జరీలు చేశారు. ఏపీ శాసనసభలో నేడు ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఆ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో కాగ్ నివేదికలు సమర్పించనున్నారు. శాసన మండలిలో తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంపై ప్రభుత్వ ప్రకటన, లఘు చర్చ కొనసాగించనున్నారు. వేట్లపాలెం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత వివరణ ఇవ్వనున్నారు. మండలిలో వ్యవసాయం, పెట్టుబడులపై లఘు చర్చ జరగనుంది. అసెంబ్లీలో ఆమోదం లభించిన బిల్లులకు మండలిలో ఆమోదం తెలపనున్నారు. ప్రజాపద్దుల కమిటీ నివేదికను సభ్యులు మండలిలో ప్రవేశపెట్టనున్నారు. నూతన దంపతులు సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మికలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి వారి ఇంటికి వెళ్లారు. వివాహ బంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన దంపతులను సీఎం ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా ముచ్చటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు.